వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. శుక్రవారం నర్సనపేట మండలం కోమార్తి గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షోభంలో సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత నిరూపించుకుందని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని బొగ్గు రమణమూర్తి అన్నారు. అనంతరం గ్రామ సచివాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్, తహసీల్దార్, ఎంపీడీఓ, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఏపీహెచ్బీ కాలనీ కార్గిల్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోనికి తీసుకువెళుతున్నారని పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటోందని, ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలియజేసే కరపత్రాల పంపిణీ, స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ పింఛన్లు ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 రూపాయలు చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి 4,408 కోట్ల రూపాయలు పంపిణీ చేయటం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర అన్నారు. ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని తెలిపారు. 1,674.47 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను కూటమి ప్రభుత్వం ఆదుకుందన్నారు. స్థానిక సంస్థలకు 1,452 కోట్ల రూపాయలు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని శాసనసభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్ఎస్ఎస్ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ప్రోగ్రాం ఆఫీసర్ సింహాచలం ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. గ్రామీణ నేపథ్యం కలిగిన విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారిలో నైపుణ్యాలు మరియు సృజనాత్మకతను వెలికితీసి వారు మానసికంగా దృఢంగా ఉండే విధంగా ఇలాంటి పోటీలు ఎంతగానో సహాయపడతాయని డైరెక్టర్ ఆచార్య బాలాజీ, పరిపాలనాధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి అన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పెద్దింటి ముకుందరావు మాట్లాడుతూ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు సామాజిక బాధ్యత బరువు అనుకోకుండా వాలంటీర్లు ముందుకు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. పిల్లల చదువుతో పాటు విద్యార్థి దశలోనే సేవాభావం అలవర్చుకోవాలని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రతిరోజు సృజనాత్మకతకు సంబంధించిన అంశాల పట్ల వాలంటీర్లలో ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగానే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు ఈశ్వర్రావు, శ్రీధర్ మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.
గుంపాడు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. అనంతరం ఆయన మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం మానవాళికి ఉందని ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కూర్మినాయుడు, ధర్మాన తేజ, జనసేన ఇన్ఛార్జ్ ప్రవీణ్, సర్పంచ్ నాగరాజు, పార్టీ అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం రాజాం నియోజకవర్గం రేగడి మండలం పనసలవలస గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైష్ణవాచార్య పీఠాధిపతి తిరుమల రంగనాథం మాట్లాడుతూ మొక్కలు పెంచడం ద్వారా కాలుష్య నివారణతో పాటు స్వచ్ఛమైన ఆరోగ్యం పొందవచ్చన్నారు. స్వచ్ఛమైన నీరు, గాలి కొరత ప్రస్తుతం పెద్ద సమస్యగా మారిందన్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 15 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి పిలుపునివ్వటం హర్షణీయమని అన్నారు. ఉపాధ్యాయులు రౌతు నరసింహప్పుడు చెట్టుంటే చాలు నా జీవితానికి, చెట్టుంటే మేలు ఈ ప్రపంచానికి అంటూ నినాదాలు చేశారు. ఇందులో స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ పద్మ, గ్రామ పెద్దలు గోవిందరావు, కడగల నాగరాజు, బోడనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలం కుప్పిలి పంచాయతీలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి 100 రోజుల్లోనే ప్రజల మెచ్చిన ప్రభుత్వంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు 100 రోజుల్లో అందించిన 100 కార్యక్రమాలను వివరించారు. తదుపరి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లని ప్రతి ఇంటికి అంటించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిని శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రాజశేఖర్ మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందజేశారు. అదేవిధంగా శ్రీకాకుళం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంతోష్ కుమార్, మెళియాపుట్టి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రమేష్ బాబు జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం రాజాపురం గ్రామం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు బెందాళం అశోక్ బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఏవైతే హామీలు ఇచ్చామో వాటన్నింటినీ తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో ఏం సాధించారని కొందరు విమర్శిస్తున్నారని అన్నారు. ఈ 100 రోజుల్లో రాష్ట్రంలో ప్రజలకు, అధికారులకు స్వేచ్ఛా స్వతంత్రాలు లభించాయని వారి విమర్శలను తిప్పికొట్టారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావటం, కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అవకాశం లభించడం వల్ల జిల్లాలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్టు వెల్లడించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి టెక్కలి, పలాస, ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో భూమిని గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తామన్నారు. పోర్టు పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని, తద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లా నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తామన్నారు. 14 లక్షల కోట్లు అప్పు తీసుకువచ్చి 4 లక్షల కోట్లు లబ్దిదారులకు ఇచ్చి గత ప్రభుత్వం వారు 10 లక్షల కోట్లను వెనకేసుకున్నారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలను చివరికి రాష్ట్ర సచివాలయాలతో సహా అన్ని తనఖా పెట్టారన్నారు. కేవలం బటన్ నొక్కడంతోనే రాష్ట్రాన్ని వెంటిలేటర్ పైకి తీసుకుపోయారని విమర్శించారు. ఏ శాఖపైనా సమీక్ష చేస్తున్నా అప్పులే కనిపిస్తున్నాయని, అయినా భయపడే ప్రసక్తి లేదని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళతామని అన్నారు. 100 రోజుల్లో పెంచిన పింఛన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు, అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలను నిర్వహించామని గుర్తు చేశారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం కల్పిస్తామని తెలిపారు. వంశధార, బహుదా నదులను అనుసంధానం చేసి ప్రాంతానికి సాగునీరు కల్పిస్తామని తెలిపారు. మైనర్ ఇరిగేషన్, జలజీవన్ మిషన్ మీద శాఖాపరమైన సమీక్షను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం జలమూరు మండలం కరవంజి గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు సంక్షేమాన్ని అందించే మంచి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని,
బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో కూడా కరవంజి పంచాయతీని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ సచివాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్ర నాయుడు, జెడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం కోస్టాలో నిర్వహిస్తున్న మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీల్లో బాయ్స్ కబడ్డీలో సీనియర్స్ మరియు జూనియర్స్ 2 విభాగాల్లో కూడా కొవ్వాడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులను హెచ్ఎం పద్మావతిని, పీఈటీ అధ్యాపకులు గోవింద అప్పన్నని కొవ్వాడ ఎక్స్ సర్పంచ్ మైలిపల్లి పోలీసు అభినందించారు. శుక్రవారం సారవకోట మండలం గుమ్మపాడు గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో బొగ్గు రమణమూర్తి పాల్గొని 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించి అనంతరం గ్రామ సచివాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.